హలో పిల్లలు, ఈరోజు కోడిపుంజులు రాబందు కథ చూద్దాం. రామయ్య ఇంట్లో ఒక కోడిపుంజు ఉంది. రంగయ్య ఇంట్లో కూడా ఒక కోడిపుంజు ఉంది. ఆ రెండు కోడిపుంజులు ఒక కోడి పెట్ట కోసం పోట్లాడుకుని ఒకదానిపై ఒకటి తలబడ్డాయి. ఓడిపోయిన పుంజు పారిపోయి పొదల్లో దాక్కుంది. గెలిచిన కోడిపుంజు మాత్రం ఆ గెలిచిన గర్వంతో ఒక పూరీలు పైకి ఎక్కి గట్టిగా కుక్కరోకో అని అరవసాగింది. ఆకాశంలో అప్పుడే ఎగురుతున్న ఒక రాబందు ఆ శబ్దం విని కిందకి దిగి ఆ కోడిపుంజును కాళ్ళతో పట్టుకుని ఎగరేసుకుపోయింది. అప్పుడు పొదలో దాగి ఉన్న కోడిపుంజు ఆ కోడిపెట్టెతో హాయిగా సహజీవనం సాగించింది. దీనిలో నీతి ఏంటి? దేవుడు ఎక్కువ గర్వంగా అరుస్తూ ఉండే వాళ్ళనే ఎక్కువ శిక్షిస్తూ ఉంటాడు. బాగుందా కదా?